ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. మే మాసం 8వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. 11వ వచనం కూడా చదువుకుందాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యునుదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ఈ వాక్య భాగము ఒక గాయపడిన హృదయానికి దేవుడు ఇస్తున్న గొప్ప ఆదరణ వాక్యం. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన వాడా అని పిలుస్తున్నాడు. అంటే జీవితం అనేక సార్లు కుదిపేసినట్లుగా అనిపిస్తుంది, తల్ల క్రిందులు అయిపోయినట్లుగా, ఒంటరిగా వదిలేసిన సమయాలు అనేక సార్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాలి వానలు అంటే సమస్యలు, నష్టాలు, వ్యతిరేకత, ఒంటరితనం. ఆ స్థితిలో ఉన్న వారితో ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను, నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను. ఆ నిర్మాణము ఎలాగుంటుంది అంటే విలువైనదిగా దేవుడు నిర్మిస్తానంటున్నాడు. నీ జీవితాన్ని దేవుడు విలువైనదిగా నిర్మిస్తాను అంటున్నాడు. నీలాంజనములతో నేను నీ కట్టడమును కట్టుదును, పునాదులు నీలములతో పునాదులు వేయుదును. అంటే ఇది సాధారణమైన నిర్మాణం కాదు. నీ జీవితం సాధారణమైనది కాదు, అది మహిమతో నిండిన నిర్మాణం. దేవుడు మీ యొక్క అస్థిరతను స్థిరపరుస్తానంటున్నాడు. ఈ రోజున గాలివాన చేత కొట్టబడుతూ ఉన్నారు. స్థిరత్వం లేకుండా శ్రమ, కష్టం, బాధ, కుదిపేస్తున్న పరిస్థితులు, ఇంకా అయిపోయింది జీవితం అనుకున్న సమయాల్లో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు పునాదిని వేస్తాను. ఆ పునాది ఎలాగుంటుందంటే ప్రభు చెప్తాడు కదా, మత్తయి సువార్త 7:28 వచనంలో, ఈనా మాటలు విని వాటి ప్రకారము కట్టువాడు బండ మీద తన యొక్క ఇంటిని నిర్మించిన వానితో సమానమని. అంటే అటువంటి కదలని జీవితాలు, దేవుడు నిర్మించే జీవితాలు కదలని జీవితాలుగా, క్రీస్తు అనే పునాదిమైన శాశ్వతమైన స్థిరత్వాన్ని కలిగిన జీవితాలుగా దేవుడు నిర్మిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప సమాధానం, నెమ్మది, నూతన ప్రారంభాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనుషులు వదిలేసినా దేవుడు విడిచిపెట్టడు. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు వాగ్దానం చేస్తాడే. కనుక నీవు అనుభవిస్తున్న శ్రమ, కష్టాన్ని బట్టి ప్రభు ఇస్తున్న వాగ్దానం, మహిమతో కూడిన భవిష్యత్తు నేను నీకు అనుగ్రహిస్తాను. ఈ రోజున ఈ వాక్యం వెంటనే మీ జీవితాలు విరిగిపోయినట్లుగా అనిపిస్తుందా? అయితే నీ జీవితంలో దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు. నీ జీవితంలో ఉన్న ప్రతి గాయాలు కూడా దేవుని యొక్క నిర్మాణానికి పునాది అవుతున్నాయి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి గాలి, ప్రతి తుఫాను కూడా నిన్ను కోల్చడానికి కాదు, నిన్ను బలపరచడానికి, ఇంకా బలంగా నిలదొక్కుని నిలబడే ఆ శక్తిని ప్రభువు నువ్వు ఎదుర్కొంటున్న ఆ తుఫానుల ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మీ యొక్క జీవితాలను రత్నాలతో విలువైన వారిగా ప్రభు కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది సాధారణమైన నిర్మాణాన్ని గురించి కాదు సుమా. దేవుడు తన ప్రజల యొక్క జీవితాలు ఎంత మహిమతో నిర్మించాలి అని ఇష్టపడుతున్నాడో చూపించే అద్భుతమైన వాగ్దానం ఇది. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితాలు విరిగిపోయిన స్థితిలో, పగిలిపోతున్న బ్రతుకులతో మీరున్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, ఇదిగో విలువైన రత్నాలతో అలంకరించబడిన స్థితి నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను. ఇందులో దేవుని యొక్క హృదయం మనకు కనిపిస్తా ఉంది కదా. మొదటి పేతురు పత్రిక 2:5 వచనంలో అపోస్తలుడైన పేతురు మనకు చెప్పిన మాట, మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు అంటున్నారు కదా. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలిని అర్పించడానికి, పరిశుద్ధమైన యాజకులుగా ఉండడానికి దేవుడు మనల్ని సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా దేవుడు మన జీవితాలని కట్టడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఇది సాధారణమైన వాటితో లేదంటే లోక సంబంధమైన పదార్థాలతో కూడిన ఇల్లు వలె మనం కట్టడం కాదు, జీవము కలిగిన దేవుని యొక్క మందిరముగా, అది విలువైన వాటిగా, రత్నాలుగా దేవుడు మనల్ని నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవ మాట, నీ గుమ్మములను నేను వెలుగుతో నింపుతాను అంటున్నాడు. నీ గుమ్మములు వెలుగుతో నింపబడతాయి. గుమ్మము అంటే అర్థం ఎంట్రన్స్ కదా, జీవితం. ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగే ఉన్నారు, వెలుగుతో నింపుతాను అంటున్నాడు. చీకటితో కూడిన గతం నీకున్నా సరే దేవుడి నీ భవిష్యత్తును ప్రకాశవంతమైన వెలుగుగా ఆయన మార్చగలిగిన దేవుడు. మూడవ వాగ్దానం, నీ సరిహద్దులను కాపాడుతానంటున్నాడు. సరిహద్దులు అంటే ఆలోచించండి, ప్రశస్తమైన రత్నాలతో నీ సరిహద్దులు నేను వేస్తానంటున్నాడు. రక్షణ, భద్రత,
గౌరవం కదా. జకర్యా గ్రంథం 2:5 అంటే ఇదిగో నేనే దాని చుట్టూ అగ్ని ప్రకారం వలె ఉంటానంటున్నాడు. ఎంత అద్భుతమైన ఆదరణకరమైన వాగ్దానం ఆలోచించండి. దేవుడే నీ చుట్టూ అగ్ని ప్రకారంగా, అగ్ని గోడగా ఆయన నిలబడి రక్షించినప్పుడు శత్రువు ఎవరైనా మిమ్మల్ని తాకగలుగుతారంటారా? అవును. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరికి అంటే గనక ఆదరణ లేక కొట్టబడుతున్న వారికి. ఈ రోజున వాక్యం ఏంటంటే మీరు విరిగిపోయారా? ఆదరించేవారు లేక, ఉన్న శ్రమలు, కష్టం, శ్రమ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చెప్పుకుంటే అవమానమేమో, చెప్పుకుంటే లోకుగా చూస్తారేమో అనే ప్రశ్నతో నలిగిపోతా ఉన్నారా? అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో విరిగిపోయిన నీ జీవితాన్ని నేను మహిమ కలిగిందిగా నేను మారుస్తాను, పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి నేను నిర్మిస్తాను అంటున్నాడు ఆయన. యోబేలు గ్రంథం 2:25 పంట పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినేవేసిన పంటల యొక్క సంవత్సరముల పంట నేను మీకు మరలా ఇస్తానంటున్నాడు కదా. కోల్పోయిన సమయాలు, అవకాశాలు అన్నిటినీ కూడా దేవుడు మరి మీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఈనాటి వాగ్దానం ద్వారా. ఈ రోజు నీ జీవితం చీకటిగా కనిపిస్తున్నా భయపడొద్దు. దేవుడు నీ గుమ్మమును వెలుగుతో ఆయన నింపడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన. నీ జీవితం ఈ రోజున సురక్షితంగా అనిపించట్లేదా? ప్రతిసారి కూడా దాడికి పాల్పడుతున్నట్లుగా, నీ మీదకి వస్తున్నట్లుగా, దాడి జరుగుతున్నట్లుగా అనిపిస్తుందా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. ఆయన అగ్ని ప్రకారంగా నీ చుట్టూ కూడా ఆయన నిలబడబోతా ఉన్నాడు. ఒక అమూల్యమైన విలువైన నిర్మాణంగా దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నారు కదా. మరి సంపూర్ణంగా ప్రభు వారికి మీ జీవితాలను అప్పగించుకోగలుగుతారా? ఇది మనం కట్టుకునే జీవితం కాదు, స్వయంగా దేవుడే నిర్మించే జీవితం. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వాగ్దానం ద్వారా ఇదిగో మనకి ఆయన నేర్పించడానికి, చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు చూస్తున్నది రత్నాలతో అద్భుతంగా మెరిసిపోతున్న నగరాన్ని నీ జీవితం ద్వారా దేవుడు చూస్తా ఉన్నాడు. అవమానం ఎదుర్కొంటున్నావేమో, నష్టాన్ని ఎదుర్కొంటున్నావేమో ఈ రోజున. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తిరిగి నిన్ను మరలా నేను కడతాను. నువ్వు బాధపడతా ఉన్నావు, కన్నీరు కారుస్తా ఉన్నావు, అయితే నీ జీవితం విలువైనదిగా ఉంది. నువ్వు బలహీనుడిగా అనిపిస్తున్నావు, దేవుడు నిన్ను రత్నాలతో ఆయన అలంకరించిపోతా ఉన్నాడు. ఇది మహిమతో నిండిన గొప్ప రక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుడు ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలగడానికి సమస్తము కూడా సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు కదా. కనుక కోల్పోయిన సమస్తము కూడా తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానము సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడింది, సంపూర్ణం చేయబడింది. ప్రకటన గ్రంథం 21:18-19 పరిశుద్ధమైన పట్టణాన్ని గురించి మనం అక్కడ చదువుతాం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. అంటే రత్నాలతో నిర్మించబడిన పట్టణాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజు నీ వాక్యం వెంటనే నీ జీవితాలను కూడా దేవుడు అటువంటిదిగా దేవుడు నిర్మించడానికి ఇష్టపడతా ఉన్నాడు. రత్నాలతో కట్టబడిన పట్టణముగా మీ జీవితాలు మారపోతా ఉన్నాయి. ఎంతవరకు నీ జీవితానికి ఒక గౌరవం కానీ, ఒక ప్రతిష్ట కానీ లేకుండా విసిరివేయబడిన ఒక స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో విరిగిపోయిన నీ జీవితాన్ని నేను రత్నాలతో నేను నిర్మిస్తాను, వెలుగుతో నేను నింపుతాను. చీకటితో నింపబడిన మీ జీవితాలు వెలుగుతో నేను నింపుతాను. అగ్ని ప్రకారముగా నేను మీ చుట్టూ నిలబడతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైన విలువైన రత్నాలకు కలిగిన పట్టణముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఈ రోజున మనం ఒక బంగారపు వస్తువునో లేకపోతే ఒక డైమండ్, ఒక నెక్లెస్నో చూసి చాలా సంతోషిస్తూ ఉంటాం. కానీ వాటిని సంపాదించడానికి జీవితకాలం శ్రమ పడతా ఉంటాం. ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? చూసి ఆనందించడం కాదు, నిన్నే ఆ రత్నంగా నేను మార్చుతాను, నిన్నే ఆ వైభవంతో నింపబడిన జీవితంగా నేను ఈ రోజు నుంచి నేను కడతాను అంటున్నాడు. అంటే ఒక దివ్యమైన ఒక నిర్మాణం చేసే ఒక వాగ్దానాన్ని ఈ రోజున మీరు వింటూ ఉన్నారు. గనుక మీ జీవితాన్ని ప్రభు యొక్క చేతిలో పెట్టండి. విలువైన సృష్టిగా ప్రభు మీ జీవితాన్ని ఆయన మార్చబోతా ఉన్నాడు. చూడండి, ఈ రోజున భూమి మీద ఈ లోకంలో మనము వెండి బంగారాలు రత్నాలను చూసి ఆశ్చర్యపోతాం, సంతోషిస్తాం. కానీ పరలోకంలో అవి మనకి దేవుడు నిర్మించే నివాసాల యొక్క నిర్మాణ పదార్థాల్లో అది సాధారణమైన పదార్థాలు. మనం ఇక్కడ ఇసుక సిమెంట్తో కట్టుకుంటాం ఇళ్ళు, కానీ అక్కడ మన యొక్క దేవుడు మనకి కట్టే నిర్మాణాలు బంగారముతోను రత్నాలతోనూ విలువైనవిగా దేవుడు మన యొక్క గృహాలను ఆయన అలంకరిస్తాడు. అవి మన గృహాలు. బంగారు రోడ్ల మీద మనం నడుస్తాం,
రత్నాలు మన గోడల్లో పొదగబడి ఉంటాయి చూసారా. అంటే అర్థం ఏంటి తెలుసా, మనకు దేవుడు అంత విలువనిస్తున్నాడు కనుక మనకు చాలా గొప్ప విలువైనవి దేవునికి సాధారణమైనవి. దానికి ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటికి ఆశపడకుండా దేవుని కొరకు మహిమ కలిగిన జీవితాలుగా కట్టబడ్డానికి ఆశపడండి. అటువైపు దేవుని వైపు మనము మరి పరుగులు పెడదాము. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ జీవితాన్ని దేవుడు విలువైనదిగా కడుతున్నాడు. ఆయన శాశ్వతంగా స్థిరత్వం కలిగిన జీవితాలుగా మీ జీవితాలు కట్టడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీవిందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం వింటున్న అనేక మంది జీవితాలు ఈ రోజున ఎవరికి అక్కర్లేని వారిగా, ఎందుకు పనికిరాని వారిగా, విలువలేని వారిగా, తృణీకరించబడిన వారిగా ఉన్నారయ్యా. అయితే అద్భుతమైన వాగ్దానం ఈ రోజున నువ్వు మాతో మాట్లాడావు. గాలి వానలు తుఫానుల చేత అయ్యా జీవిత పునాదులు కదిలిపోయినాయి నాయన. తల్లకిందులైపోయిన వారితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. విలువైన వారిగా మా బ్రతుకులు మార్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, నీకు స్తోత్రాలు ప్రభా. మా పునాదులకి నువ్వు వాడే రాళ్ళు ఏంటో తెలియచేసావు, మా గోడలకి నువ్వు ఉపయోగించే ఏమిటో మాకు తెలియచేసావు, నీకు వందనాలు. ఇదిగో జీవితాలు విలువైనదిగా మార్చు, నీ మహిమ కొరకు ప్రభా. నీ బిడ్డల జీవితాలు కట్టబడాలి. అనేక మందికి ఒక వింతగా ప్రభా నీ బిడ్డల జీవితాలు మార్చబడాలయా. ఏ స్థలమంతైతే ప్రభా నీ బిడ్డలు తృణీకరించబడ్డారో, అవమానించబడ్డారో అక్కడే నీ బిడ్డల ప్రభా లేపబడాలయా. అక్కడే నీ బిడ్డల యొక్క తలలు ఎత్తమని అడుగుతున్నాం. నీ మహిమతో నింపండి, నీ వెలుగుతో నింపండి. ప్రకాశవంతమైన జీవితాలుగా నీ బిడ్డల జీవితాలు కట్టమని అడుగుతాం. కుటుంబాలను దీవించండి, బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోమని, చేస్తున్న ప్రయాణాలను మీరు దీవించండి. ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడండి, నడిపించి సమృద్ధితో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభా మరొక్కసారి ఎదుర్కొంటున్న ప్రతి అవమానమును కూడా దీవెనకరంగా మహిమ కలిగినదిగా ప్రభా నీ బిడ్డల జీవితాలు మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్.